లైఫ్ లో ఒక్కసారైనా జనరల్ టికెట్ తీసుకుని ట్రైన్ లో ట్రావెల్ చేయండి మామ. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఈ రోజు అయితే మా ఊరు నుండి తిరుపతికి అయితే వెళ్తున్నా. స్వామి దర్శనానికి కాదు, ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి. నా టైం ఏంటో మరి, తిరుపతికి వెళ్ళే అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఓన్లీ ఒకే ఒక ట్రైన్ ఉంది. ఇప్పుడు ఆ ట్రైనే ఎక్కాలి నేను. ఈ ట్రైన్ ఎక్కి డోర్ లో నిలబడేదానికన్నా ఈ వేడికి చెమట పుడుతుంది. ఇదే చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇక ఎలా అయితే తిరుపతికి అయితే రీచ్ అయ్యాం, కానీ ఇక్కడ దిగేటప్పుడు కూడా ప్రాబ్లమే. ఇంతకీ మీరు ఎప్పుడైనా జనరల్ లో ట్రావెల్ చేశారా? ఒకవేళ ట్రావెల్ చేసింటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక వేడివేడిగా టీ తాగేసి వినాయకుని గుడికి వెళ్ళి ఇక్కడ భక్తి గీతాలు ప్రవచనాలు చెప్తాంటే కనుక అవి వినుకొని ఇక విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చేసారు. ఈ రోజు నైట్ అయితే నేను విష్ణు నివాసంలోనే స్టే చేయబోతున్నా. అందుకే ఒక లాకర్ అయితే తీసుకున్నా. ఇంత ట్రావెల్ చేసిన తర్వాత ఆకలి కాకుండా ఉంటుందా, అందుకే ఫుల్ ఆకలి అయితే అన్నప్రసాదం లైన్ లో అయితే నిలబడ్డా. వాంగిబాత్ మరియు పెరుగన్నం అయితే ప్రసాదంగా పెట్టారు. ఇక స్వామి ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రసాదం తిన్న తర్వాత చెల్లని కుల్ఫీ తిందామని బయటకు అయితే వచ్చా. అసలు ఇంత ఈజీగా ఎస్ఎస్డి టోకెన్ దొరుకుతాయని కూడా అనుకోలేదు. నేను దర్శనం చేసుకుందామని రాలేదు, ఎగ్జామ్ రాసిపోదామని అయితే వచ్చా. కాకపోతే ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు, అందుకే ఏమైతే అదైంది ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసేసుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మామ. ఎగ్జామ్ రాద్దామని వచ్చిన నాకు ఈజీగా ఎస్ఎస్డి టోకెన్స్ అయితే దొరికినాయి. నా ఎగ్జామ్ టైం అయితే రేపు 2:30 to 4 అయితే ఉంది. నా దర్శనం టైం అయితే 5 కి అయితే ఇచ్చారు. ఎగ్జామ్ ఎలా రాశాను, నాకు దర్శనం అయిందా లేదా, ఇవన్నీ రేపైతే చెప్తాం మావా. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.